హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను న్యూ డిజైన్ నెక్ అయితే కుడుతున్నాను. మొన్న చూపించినాను ఆల్రెడీ. ఈ నెక్ ఎలా కుట్టుకోవాలి, క్యాన్వాస్ మీద ఎలా డ్రా చేసుకోవాలి అనేది నేను ఇంకొక వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఇది మనము డ్రా చేసుకునేటప్పుడు క్యాన్వాస్కి ఒక సైడే డ్రా చేసుకుంటాం కదా, ఇది టోటలీ మొత్తం డ్రా చేసుకుంటే మనకు కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పిన్స్ అనేవి మధ్యలో మనం ఒక డాట్ వేసేసుకొని పిన్స్ కనుక పెట్టుకుంటే మనకు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా మనం కుట్టేటప్పుడు మనకు కంఫర్ట్గా ఉంటుంది. తర్వాత పర్ఫెక్ట్గా అనేది నెక్ అనేది కుదురుతుంది. ఇలా మనం పిన్స్ అనేవి మనం సెట్ చేసుకోవాలి. ఈ పిన్స్ కాకుండా మామూలుగా ఫ్యాన్సీ స్టోర్లో మామూలుగా ఇలా మనం క్లాత్స్కి పెట్టుకునే పిన్సే అమ్ముతారన్నమాట. గుండు పిన్నులు మాదిరి ఉంటాయి, అవి తెచ్చుకుంటే బెటరు మనము. ఎందుకంటే క్లాత్ పక్కకి జరగకుండా మనకు పర్ఫెక్ట్గా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా మనము ఇలా కుట్టేసుకొని మనము కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మనము కొద్దిగా మిస్టేక్ చేసినా కూడా నెక్ అనేది షేప్ మారిపోతుంది. సో మనము 2 times అయినా స్టిచ్ చేసుకుంటే బెటరు, ఎందుకంటే ఊడిపోకుండా బాగా ఫిట్గా ఉంటుంది. సో మనము 2 times కుట్టు వేసుకున్నా కూడా బెటరే. ఈ వీడియో వచ్చేసి నేను స్టార్టింగ్ కటింగ్ నుంచి నేను చూపిద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. మీరు కనుక మళ్ళీ ఒకసారి కటింగ్ పెట్టమంటే మాత్రం నేను ఖచ్చితంగా కటింగ్ పెడతాను. ఇలా కుట్టిన తర్వాత మనము ఎలా అయితే మనం తిరగమలిచ్చేసి ఎలా పెడతామో అలా తిరగమలిచ్చేసి ఇలా మనము టాప్ స్టిచ్ అనేది చాలా సైడ్కు లాస్ట్కి వచ్చే విధంగా వేసుకోవాలి. అలా వేసుకుంటే కనుక లుక్ వైజ్ అనేది మనకు బాగుంటుంది. ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. మీకు క్యాన్వాస్ అనేది ఎలా పెట్టాలో మీకు ఐడియా పెట్టి కుట్టాలి అంటే మనం రైట్ సైడ్ మెయిన్ క్లాత్ పెట్టేసి మెయిన్ క్లాత్ మీద ఈ లైనింగ్ అనేది పెట్టేసుకొని దాని మీద క్యాన్వాస్ పెట్టాలి. లేకుంటే మెయిన్ క్లాత్ క్యాన్వాస్ 2 మనం అటాచ్ చేసేసుకొని ఇంకా క్యాన్వాస్కి సరిపోయమైన క్లాత్ వేరేది సేమ్ కలర్ క్లాత్ కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద అయినా కుట్టచ్చు. మనం ఎలా కుట్టినా కూడా క్యాన్వాస్ వేస్తే కనుక మనకు బక్రం పీస్ వేస్తే కనుక మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, మంచిగా కూర్చుంటుంది షేప్ అనేది. ఈ డిజైన్ ఎలా వచ్చిందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మీకు డిజైన్స్ ఏవైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ డిజైన్స్ ఖచ్చితంగా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఫైనల్గా కుట్టిన తర్వాత అయితే లుక్ ఇలా ఉంది. ఎలా ఉందో మీరైతే నాకు ఖచ్చితంగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.